మరి ఈ సమయము మరొకసారి ఈ గెత్సేమనే ఆశీర్వాదపు కార్యక్రమాలలో మనం కలుసుకోవటానికి మహాదేవుడు కృప అనుగ్రహించాడు. మీరందరూ బాగున్నారా? ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన అభిషేకములతో నడిపించునుగాక. ఇదేనా ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి మనం ధ్యానించుకుందాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 9వ వాక్య భాగాన్ని మనము చదువుకున్నప్పుడు, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యములో మరి కొరింథీయులకు రాసిన ఈ యొక్క పత్రికలో సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. పౌలు గారు ఇక్కడ తన యొక్క ఆత్మీయ స్థితిని వ్యక్తపరిచే భాగం ఏమనగా, దేవుని యొక్క వాక్యములో దేహమందుందను దేహమును విడిచినను ఆయనకు ఇష్టులై ఉండవలనని నేను అపేక్షించుచున్నానని దేవుని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే 10వ వాక్య భాగంలో కూడా మనం చదివినప్పుడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచిదైనను సరే చెడ్డదైనను సరే దేహమందు జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరము మన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని అనగా, పరిశుద్ధుడైన పౌలు ప్రియులారా ఈ వాక్య భాగములో 9-10 వాక్యాలలో ఆయన ఈ దేహాన్ని విడిచినను దేహమందు ఉన్నను ఆయన యొక్క ప్రణాళిక నిబంధన ఏమై ఉన్నది అంటే, అతడు దేవునికి ఇష్టుడై ఉండటానికి అతడు ఇష్టపడుతూ ఉన్నాడు. జీవించినను చనిపోయినను తన యొక్క జీవితం ఎలా ఉండాలని తాను దేవుని దగ్గర ఇష్టపడుతున్నాడంటే ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదువుకున్నప్పుడు దేవునికి ఇష్టులై ఉండవలెను. ఈ దినము మన మూల వాక్య అంశం ఏమై ఉన్నదనగా, దేవునికి మనము ఇష్టులుగా ఉండాలి. దేవునికి ఎవరు ఇష్టులుగా ఉంటారు? మరి దేవునికి మనం ఇష్టులుగా ఉన్నప్పుడు ఆయన ఎలాగా ఆశీర్వదించి దీవించి తన కార్యాలను కొనసాగిస్తాడో ఈ దినము దేవుని వాక్యములో మనం ప్రియులారా ధ్యానించబోతున్నాం. దేవునికి ఇష్టులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ప్రియులారా, మానవులమైన మనము దేవునికి ఇష్టులుగా ఉండాలని బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్త 2:14 అక్కడ ఏమని రాయబడినదంటే, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం కలుగును. అంటే దేవుని వాక్యములో 2వ అధ్యాయము 14 చెప్పబడిన మాట ఏమై ఉన్నదంటే, భూమి మీద ఆయనకి ఇష్టలున్నారు, వారికి ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. అందరికీ సమాధానం కాదు, అందరినీ ఆయన ఇష్టపడేవాడు కాదు. దేవుని వాక్యములో ఈ దినం మనం ధ్యానించబోతున్నాం ప్రియులారా. దేవునికి మనము ఇష్టలుగాను, దేవుని కార్యాలలో మనము అయిష్టంగా లేకుండా మనం ఆధ్యాత్మికంగా కొనసాగినప్పుడు ఆయన తన ఆశీర్వాదాలను మన జీవితాలకు ఆయన అనుగ్రహిస్తాడు. ఈ దినము దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడలారా, ఈ సమయము దేవుని వాక్యాన్ని విని మీ హృదయాల్లో చేర్చుకుంటున్న మీతో ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయాలలో ఉన్న ఆశ, ఆలోచన, కోరిక, అవసరతలను ఆయన తీర్చటానికి సమీపముగా ఉన్నాడు. అయితే నీవు దేవునికి ఇష్టురాలుగా ఉన్నట్లయితే ఆయన నీ ప్రార్థన అంగీకరించి నీ ప్రతి కార్యములో ఆయన తోడుగా ఉండి ఆయన నడిపేయటానికి ప్రియులారా ఆయన సమీపస్తుడై ఉన్నాడు. దేవుని వాక్యములో కీర్తన గ్రంథము 135వ కీర్తన 6వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా రాయబడుతుంది ప్రియులారా. లేఖనాన్ని మనం చదివినప్పుడు, ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనది జరిగించును. ఆకాశమందు భూమి యందు మహాసముద్రములు ఆకాశముల యందు ఆయన తనకిష్టమైన దానిని ఆయన జరిగించేవాడై ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ దినము దేవుడి వాక్యములో నుంచి మనందరితో మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన నీ నుండి మన నుండి కోరుకునేది ప్రియమైన వారలారా, ఆయనకు మనము
ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన తన ఇష్టమైన కార్యాన్ని ఆయన జరిగేయటానికి ఇష్టపడుతున్నాడు. వాక్యములో మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ప్రియులారా కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ ఈ మాటలు వ్యక్తపరుస్తున్నాడు కదా. ఇదిగో దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలుగా జీవించాలి, ఇష్టలుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా మనము దేవునికి ఇష్టలము, ఆయన మనలను ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈ దినము దేవుని వాక్యములో నుండి ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడు ప్రియులారా, ఎవరిని ఆయన ఇష్టపడి తన సన్నిధికి ఆయన పిలుస్తూ ఉన్నాడో దేవుని వాక్యములో మనము ధ్యానించబోతున్నాం. ఈరోజు మీ హృదయాలలో దేవుని వాక్యాన్ని మీరు స్థిరపరచండి, విశ్వాసం ఉంచండి మిత్రమా. ప్రియులారా మీరు దేవునికి ఇష్టలుగా ఇష్టురాండ్లుగా మీరు కొనసాగినట్లయితే ఆయన తన ఆశీర్వాదాలతో మహిమ కార్యాలతో ఆయన నింపి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యంలో ప్రియులారా ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడు, ఎవరిని ఇష్టపడి ఆయన ఆశీర్వదించి తన కార్యాలను ఆయన నెరవేర్చడానికి ప్రియులారా ఆయన ముందుకు వస్తున్నాడంటే దేవుని వాక్యములో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయములో 22వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఆయన ఎవరిని ఇష్టపడి పిలుస్తున్నాడో వాక్యములో మనం చదవగలుగుతామండి. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ప్రియులారా ఇక్కడ యెషయా కుమారుడైన దావీదుని ఆయన కనుగొన్నాడు. ఈ దావీదు దేవునికి ఎవరై ఉన్నాడు అంటే ఆయన ఇష్టుడు. అంటే దావీదుని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యములో ప్రియులారా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదుని ఇష్టపడి 2వ సమూయేలు 22వ అధ్యాయము 20వ వచనములు అంటున్నాడు కదా. దావీదు సాక్ష్యం ఇస్తాడు, అతడు నన్ను ఇష్టపడ్డాడు, నేను అతనికి ఇష్టడును గనుక అతడు నన్ను తప్పించునని దేవుని వాక్యములో ప్రియులారా తాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఇష్టపడినప్పుడు మనలను ప్రియులారా తప్పించే దేవుడై ఉన్నాడు. దావీదుని ఇక్కడ దేవుని వాక్యములో ఆయన ఇష్టపడి ఉన్నాడు. ప్రియులారా మిత్రమా, ఈ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని సంఘమా, దేవుడు నన్ను ఇష్టపడతాడా, నా కుటుంబాన్ని ఇష్టపడతాడా, నేను నా జీవితంలో నా కార్యాలు ఆయన పాదముల సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాను, ఇవన్నీ కూడా ఆయన ఇష్టపడతాడని అనాలోచనతో అవిశ్వాసంతో కనుక ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాక్యములో నుంచి సూటిగా దేవుని వాక్యాన్ని వింటున్న నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుని ఇష్టపడటానికి మిత్రమా ప్రియులారా ఆయన ఎలాంటి వ్యక్తిగా మనము దేవుని వాక్యములో మనం చూస్తాము, చదువుకుంటామంటే ప్రియులారా దావీదు మొదటిగా మనం చూచినప్పుడు ఉరియా భార్యతో తాను వ్యభిచరించి పాపము చేసి పడిపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. రెండవది ప్రియులారా దేవుని వాక్యములో ఉరియాని యుద్ధములో ముందు పెట్టి అతన్ని చంపించినట్లుగా దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇతడు తన భార్యతో తప్పు చేసి ఉన్నాడు ఒకటి. రెండవది ప్రియులారా ఉరియాని అతడు ముందు యుద్ధములో పెట్టి తాను చంపినట్లుగా దేవుని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో 2వ సమూయేలు 11వ అధ్యాయము 4వ వచనములో మనం చదువుకున్నప్పుడు దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సైనించెను. ప్రియులారా మరి ఇక్కడ ఉరియా భార్యతో తాను తప్పు చేసినట్లుగా దేవుని వాక్యములో చదువుతున్నాం. రెండవదిగా దావీదు చేసిన తప్పేమనగా ప్రియులారా 2వ సమూయేలు 11:17 వాక్య భాగంలో మనం చదివినప్పుడు అతనిని యుద్ధ రంగములో ముందు పెట్టి అతన్ని చంపించినట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఒక ప్రియులారా స్త్రీతో పాపం చేశాడు. రెండవది ఒక వ్యక్తిని ఇతడు నరహత్య చేశాడు ప్రియులారా. ఆ వ్యక్తిని ప్రభు యేసు ప్రియులారా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మిత్రమా ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి పాపములో, ఎలాంటి వ్యతిరేకములో, ఎలాంటి యొక్క చెడు కార్యాలకు నువ్వు బానిసవై నువ్వు కృంగి నలిగిపోయి ఉన్నావో ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ కార్యక్రమం ద్వారా ప్రియులారా ఆయన నిన్ను ఉద్దేశించి ఆయన పిలిచి ఆయన నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నన్ను ఇష్టపడతాడా? ఈరోజు నన్ను ఆయన తాను ప్రేమిస్తాడా?
ఈ దినము తన కవిగిటిలో నాకు స్థానం ఉందా అని నువ్వు భ్రమపడుతూ వాపోతూ ఉన్నట్లయితే ప్రియులారా, దావీదు మరి ఈ లేఖనములో మనం చదివినప్పుడు హత్య చేసినప్పటికీ, స్త్రీతో తాను పాపం చేసినప్పటికీ తన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. ఎలాగా తాను ఇష్టపడ్డాడంటే మిత్రమా, ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదువుకున్నప్పుడు కీర్తన గ్రంథము 51వ కీర్తన 5, 6, 7 వచనాలను మనం చదువుకున్నప్పుడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించి అంటున్నాడు కదా, నేను పాపములో పుట్టాను, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది. రెండవ మాట అంటున్నాడు 6వ వచనములో ప్రియులారా మనం చదువుకున్నప్పుడు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతరంగమును నాకు జ్ఞానము తెలియజేయదవు. చూడండి ప్రియులారా, అంతరంగం అనగా హృదయాన్ని, నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగానంటున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే దేవుని వాక్యములో, నా హృదయములో నా అంతరంగాన్ని నువ్వు కోరుకుంటున్నావు, నా అంతరంగములో పాపం ఉన్నది. 7వ వచనములో అంటున్నాడు ప్రియులారా మనం చదివినప్పుడు, హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నువ్వు నన్ను కడుగుము. నీవు నన్ను కడుగుము. 8వ వచనాన్ని చదివినప్పుడు, ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము. అనగా ప్రియులారా, తాను పాపములో పుట్టాను, హృదయంలో పాపం ఉన్నది. 3వది అంటున్నాడు కదా, హిస్సోపుతో నన్ను కడిగి పరిశుద్ధపరచు అంటున్నాడు. ప్రియులారా, తన పాపాన్ని తాను ఒప్పుకున్నాడు, తన పాపములు తాను కప్పిపుచ్చుకోలేదు. తాను హిస్సోపుతో, అయ్యా నీ వాక్యముతో నీ మహిమతో నన్ను కడుగయ్యా, నేను పాపం చేశాను, నీవు అంతరంగములో సత్యాన్ని కోరుకునేవాడని దావీదు పశ్చాత్తాపడి ప్రియులారా దేవుని పాదముల సన్నిధిలో పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలలో నిన్ను ఇష్టపడాలి, నిన్ను పిలవాలి, నిన్ను ఆశీర్వదించి నీ కార్యాలను ఆయన నెరవేర్చాలంటే మిత్రమా, ప్రియులారా, దేవుని వాక్యములో దావీదు ఎలాగైతే చేసిన పాపమును ఒప్పుకున్నాడో, చేసిన పాపాన్ని విడిచిపెట్టాడో, తన హృదయములో ఆంతరంగములో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడో, పవిత్రుడుగా పరిశుద్ధుడుగా తీర్చబడ్డాడో, ఈరోజు నీవు కూడా నీ జీవితంలో నీ పాపమును విడిచిపెట్టి ఇదిగో నీవు నీ యొక్క పరిశుద్ధ జీవితంలోనికి వచ్చి నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకొని దేవుని వాక్యములో నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే, దావీదుని ఇష్టపడి పిలిచిన దేవుడు మిత్రమా ప్రియులారా, నిన్ను ఇష్టపడి ఈ సమయం ఈ కార్యక్రమం ద్వారా ఆయన పిలుస్తూ ఉన్నాడు. నన్ను ఇష్టపడి పిలుస్తాడా? ఇదిగో నా కార్యాలు ఆయన నెరవేరుస్తాడా? నేను అనుకున్నవి నా జీవితంలో ఆయన ఆశీర్వాదకరంగా ఆయన అమర్చగలుగుతాడని నీవు భ్రమపడుతూ ఉన్నట్లయితే మిత్రమా, దావీదుని పిలిచి ఇష్టపడిన దేవుడు ఈరోజు నిన్ను పిలిచి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే 2వ సమూయేలు గ్రంథములో అతడు సాక్ష్యం ఇచ్చాడు, ప్రియులారా, నేను అతనికి ఇష్టడును గనుక అతడు నన్ను తప్పించెను. ప్రియులారా, దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, తప్పించాడు. అతని జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈ సమయము దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దావీదు ఒప్పుకున్నట్లుగా, దావీదు పరిశుద్ధతలో నిలబడినట్లుగా, దావీదు తన జీవితంలో సరిచేసుకున్నట్లుగా ఈ దినము నువ్వు ఎలాంటి పరిస్థితులు ఇరుక్కున్నావో, ఎలాంటి పాపములో చిక్కబడి ఉన్నావో, ఎలాంటి మరి పాపానికి సాతానుడు నిన్ను బానిస చేశాడో, మిత్రమా, సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ప్రయాసపడుతున్నావు. ఇదిగో ఈ దినము నీవు కష్టపడుతున్నావు. యేసు నిన్ను ప్రేమించి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన నీ జీవితంలో నిన్ను ఇష్టపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ దినము నీవు దావీదులాగా నీ జీవితాన్ని సరిచేసుకొని ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నిన్ను ఇష్టపడి నీ కష్టమైన కార్యాలలో ఆయన ఇష్టమైన ఆశీర్వాదాలను నీకు అనుగ్రహించినై ఉన్నాడు. దావీదుని ఇష్టపడి ప్రియులారా తన సన్నిధికి పిలుచుకున్న తర్వాత దేవుని వాక్యములో మనము చదువుకున్నప్పుడు ప్రియులారా అతని జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు చేశాడు. 2వ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయం ప్రియులారా మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు వాక్య భాగంలో, దేవుడు నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి దావీదుకి విజయం ఇచ్చాడు. దావీదుకి విజయం కలిగింది. పాపంలో కూరుకుపోయి, పాపంలో పతనమై, పాప జీవితంలో నలిగిపోయి ప్రియులారా విజయం లేని పరిస్థితి ప్రభావాలలో
తాను తప్పును తెలుసుకొని యేసు పాదాల దగ్గరికి, దైవ సన్నిధికి దేవుని వాక్యాన్ని హృదయములో ఉంచుకున్నప్పుడు దేవుడు ప్రియులారా అతడు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములో నిలబడినా అతనికి విజయాన్ని అనుగ్రహించాడు. మిత్రమా, ప్రియులారా, యవనస్తుడా, యవనస్తురాలా, ఈ కార్యక్రమాన్ని చూచి విని విశ్వసిస్తున్న ఓ దేవుని బిడ్డ, నీ జీవితంలో విజయం లేదు, అన్ని అపజయాలతో నలిగిపోతున్నావు. ఈరోజు దేవుడు నిన్నుద్దేశించి మాట్లాడుతున్నాడు కదా. దావీదుకి ఇచ్చిన విజయము నీకు విజయాన్ని అనుగ్రహించినై ఉన్నాడు. ఏదో అపజయములో ఉన్నావు, ఏదో అపజయములో నలిగిపోతున్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళినా, ఏది తలపెట్టినా నీ జీవితంలో విజయం లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా ఈ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలలో నీతో మాట్లాడుతున్నాడు కదా. నీకొక విజయాన్ని ఆయన సమకూర్చి ఉన్నాడు, ఒక విజయ కార్యము ఆయన జరిగించినై ఉన్నాడు. దేవుని వాక్యములో ప్రియులారా మనం చదువుకున్నప్పుడు 1 కొరింథీ 15:57 యేసుక్రీస్తు మూలముగా మనకు ఏమి అనుగ్రహింపబడి ఉన్నదంటే విజయము, జయము అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తును కలిగి క్రీస్తు పాదాల దగ్గర ఉన్న నీ జీవితంలో దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధపరచుకొని పాపములను విడిచిపెట్టి దైవ మందిరములోనికి వచ్చి దేవుని వాక్యానుసారంగా కొనసాగుతూ ఉన్నట్లయితే నీ కొరకు ఈ మాసములో, నీ కొరకు ఈ సంవత్సరములో, నీ కొరకు ఈ వారములో ఒక విజయ కార్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఒక విజయం, ఒక జయ జీవితము నీ ఇంటిలో జరగనై ఉన్నది. బైబిల్లో ఇర్మియా గ్రంథములో మనం చదివినప్పుడు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయములో 20వ వచనములో మనం చదివినప్పుడు, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారములుగా నేను నియమించెదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. కనుక వారు నీ మీదకి యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఇర్మియాతో, శత్రువులు నీ మీదకి వస్తారు, ఆటంకాలు నీ మీదకి వస్తాయి, సాతానుడు శ్రమలను తీసుకొని వస్తాడు. కానీ ఎన్ని ఆటుపోటులు, ఎన్ని శ్రమలు, ఎన్ని అపజయాలు నీ మీదకి వచ్చినా దేవుని వాక్యములో ఇర్మియా 15:20 ఈ సమయం నీకు వాగ్దానముగా ఇస్తున్నాడు. వారు నీ మీదకి వస్తారు కానీ నిన్ను వారు జయింపకపోదురు, విజయం మీ మీద పొందలేరు. మిత్రమా, ప్రియులారా, ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని ఉద్దేశించి వాక్య భాగములో మాట్లాడుతున్నాడు. ఏదో అపజయము, ఏదో సాతానుడి కార్యము నీ మీదకి వస్తూ ఉన్నది. నువ్వు భయపడుతున్నావు. ఇదిగో సాతానుడు నన్ను ఓడిస్తాడేమో, సాతానుడు నన్ను గెలుస్తాడేమోనని వారు నీ మీదకి యుద్ధము చేస్తారు కానీ దేవుని వాక్యములో మనం చదువుతున్నాం, అయితే వారు జయింపరు, మీకు జయం కలగబోతుంది. ఈ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమంలో ప్రియులారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మిత్రమా, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు జయం కలగబోతుంది, మీకు విజయం కలగబోతుంది. ఇప్పటి వరకు విజయము కొరకు ఎదురు చూసావు కానీ మీ జీవితాల్లో కలగలేదు, మీరు పొందుకోలేదు. అయితే ఈరోజు దేవుడు ఈ వాక్య భాగంలో ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్నాడు కదా, మీకు విజయం కలుగుతుంది, మీకు విజయం కలిగిద్ది. దావీదు జీవితంలో ప్రియులారా తన పాపములను క్షమించి ఎప్పుడు ఒప్పుకున్నాడో అప్పుడు క్షమించి అతన్ని ప్రేమించి ప్రియులారా అతన్ని ఇష్టపడ్డాడు. నీవు కూడా నీ జీవితాల్లో ఇదిగో ఆయన్ని ప్రేమించి సమస్తం విడిచి ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన ఇష్టపడతాడు. రెండవది, ఆయన ఎవరిని ఇష్టపడతాడంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 2వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియమైన వారలారా అక్కడ రాయబడుతున్న వాక్య భాగము, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవా నేను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా ఇక్కడ కుష్ఠరోగిని ఇష్టపడుతున్నాడు. అనగా రెండవది, ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడంటే ప్రియులారా, మొదటిగా పాపము చేస్తూ పాపములో పట్టబడిన వ్యక్తి క్షమాపణ ఒప్పుకొని దేవుని పాదముల సన్నిధికి వచ్చినప్పుడు ఇష్టపడుతున్నాడు. రెండవది, ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడంటే కుష్ఠరోగిని ఇష్టపడుతున్నాడు. మిత్రమా, సహోదరి సహోదరుడా, నీకు బలహీనత ఉందేమో, నీ శరీరములో వ్యాధి ఉన్నదేమో, రోగముతో కుమిలిపోతున్నావేమో,
ఇదిగో నిన్నెవరు ఇష్టపడలేదు. ఈరోజు నీ బలహీనతను బట్టి, నీ వ్యాధిని బట్టి నిన్ను త్రోసి తృణీకరించి ఉన్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఇష్టపడి ఆ రోగిని స్వస్థపరిచాడు ప్రియులారా. ఆయన ఇష్టపడితే దావీదుకు జయం కలిగింది. ఆయన ఇష్టపడితే 2 స్వస్థత కలుగుతుంది. ఈరోజు నిన్ను ఇష్టపడి నీకు జయమిస్తున్నాడు. 1, 2 నిన్ను ఇష్టపడి ప్రియులారా నిన్ను స్వస్థపరుస్తున్నాడు. 3వది ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడు అంటే ప్రియులారా, సామెతల గ్రంథములో 11వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఈ రోజుల్లో, ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబ జీవితాల్లో, సంఘాల్లో ప్రియులారా భక్తి చేస్తున్న వారిలో యథార్థత లేదు. నీలో యథార్థత ఉందా? నువ్వు యథార్థత కలిగి ఉన్నావా? యథార్థంగా నీవు జీవిస్తున్నావా? మిత్రమా, ప్రియులారా, ఆయన నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నిన్ను ఇష్టపడతాడు. దేవుని వాక్యములో ఏబు ప్రియులారా మరి 2:9 మనం చదివినప్పుడు అక్కడ ఏబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. యథార్థతను విడిచిపెట్టలా. ఏబు జీవితంలో మనం చూచినప్పుడు యథార్థతను విడిచిపెట్టలేదు. కాబట్టి పోగొట్టుకున్న ఆశీర్వాదము అతడు 2 అంతలుగా సంపాదించుకున్నాడు. ఈరోజు నువ్వు యథార్థంగా ఉన్నావా? నీవు నమ్మకంగా ఉన్నావా? దేవుని వాక్యములో ప్రియమైన వారలారా, కాబట్టి ఏబు జీవితంలో 29వ ఏబు గ్రంథము 5:6లో మనం చూచినప్పుడు, నేను అడుగుపెట్టిన స్థలమంతా నేతితో పడినట్లుగా ఆయన, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు, సర్వశక్తుడు నాకు ఇంకను తోడుగా ఉన్నాడని ఆయన అంటున్నాడు. సర్వశక్తుడు తోడుగా ఉన్నాడు. తన పిల్లలు తన చుట్టూ ఉన్నారు. తాను అడుగుపెట్టిన స్థలం అంతా ఏమైందంటే ప్రియులారా ఆశీర్వాదకరంగా మార్చాడు. మిత్రమా, ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా నువ్వు చేపట్టేవి, నువ్వు పట్టుకునేవి, నువ్వు పూనుకునేది, నువ్వు ముందుకు వెళ్ళబోతున్న ప్రతి కార్యము ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎప్పుడంటే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు. దేవుని వాక్యములో మూలవాక్యంగా మనం చదువుకున్నాము. 2 కొరింథీ 5:9 మనం చదివాం కదండి. దేవునికి పౌలు అంటున్నాడు ఇష్టుడుగా ఉండాలి అని. చనిపోయినను దేహమందున్నను దేహమును విడిచినను అతడు ఇష్టుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. అయితే దేవుడు కూడా తాను ఇష్టపడుతున్నాడు. నిన్ను ఎవరిని ఇష్టపడుతున్నాడంటే దావీదుని ఇష్టపడుతున్నాడు. దావీదుకున్న గుణలక్షణాలు మీ జీవితాల్లో ఉన్నట్లయితే ఆయన నిన్ను ఇష్టపడి దావీదుకి ఇచ్చిన జయాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏదో కార్యాన్ని పూనుకోబోతున్నావు, దాంట్లో తప్పకుండా నీకు జయం కలగబోతుంది. 2వది ఆయన ఎవరు ఇష్టపడుతున్నాడంటే రోగము చేత, బలహీనత చేత కృంగి ఉన్న కుష్టి రోగిని ఇష్టపడుతున్నాడు. తృణీకరింపబడిన నిన్ను కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. ఇష్టపడి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ కుటుంబంలో ఏదో ఒక స్వస్థత కార్యాన్ని మీ బిడల మధ్య, మీ జీవితంలో ఆయన జరిగించబోతున్నాడు. 3వది ఆయన యథార్థవంతులను ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, యథార్థవంతులను ఇష్టపడి ఏబు యథార్థతను విడిచిపెట్టలేదు కాబట్టి పోగొట్టుకున్న సమస్తము కూడా సమకూర్చబడింది. నువ్వు పోగొట్టుకున్నది ఈ కార్యక్రమం ద్వారా దేవుడు చెప్తున్నాడు తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. కాబట్టి నువ్వు దేవునికి ఎప్పుడైతే ఇష్టరాలుగా ఉంటావో అప్పుడు ఈ ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఉన్న స్థలములో మీరు మ్రోకరించి తలలు ఉంచినట్లయితే ఇష్టమైన ఆశీర్వాదాల కోసం ప్రియులారా నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా ఘనతండ్రి, సర్వాధికారి మీకు వందనాలు. పౌలు అంటున్నాడు కదా, ఇదిగో నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి, మీరు ఇష్టలుగా ఉండమని కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. దావీదు ఇష్టడుగా ఉన్నాడు. ప్రభువా, బలహీనులు మీరు ఇష్టపడ్డారయ్యా, యథార్థవంతుల్ని ఇష్టపడ్డారు. ఈ కార్యక్రమాన్ని విని హృదయంలో చేర్చుకొని ప్రభువా, ఇదిగో తండ్రి విశ్వాసం ఉంచుతున్న నీ ప్రియబిడ్డలను మీరు ఇష్టపడండి ప్రభువా. కష్టమైన కార్యాల్లో నలిగిపోతున్నారు, ఇష్టంగా ప్రభువా మీరు ప్రేమించి మీ కార్యాలు నెరవేర్చండి ప్రభువా. ఈ కార్యక్రమం కుటుంబాలకు, ప్రాంతానికి ప్రభువా, ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి తిలకిస్తున్న వారికి ఆశీర్వాదకరంగా నడిపించి మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ కార్యక్రమము వచ్చే వారం ఇదే సమయానికి మాకు సమకూర్చి మేలులతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సదా తోడై ఆశీర్వదించి బలపరచి నడిపించునుగాక. ఆమెన్.